గతంలో చౌక ధరల దుకాణాలు అంటే రేషన్ షాపులు మనం తెలుగులో చెబితే కొంతమందికి అర్థం కాదు కదా. సో రేషన్ షాపులు అంటే దాదాపు అందరికి అర్థం అవుతుంది. ఏంటి, వైట్ రేషన్ కార్డ్, పింక్ రేషన్ కార్డ్ రెండు ఉండేవి గతంలో. తర్వాత పింక్ రేషన్ కార్డు తీసేశారు, ఓన్లీ వైటే ఉంది. సో ఈ వైట్ రేషన్ కార్డు తోటి ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా బియ్యం, పంచదార, గతంలో కిరోసిన్ కూడా ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత అది మానేశారు. ఆ తర్వాత కందిపప్పు, చింతపండు, సబ్బులు, అలాగే గోధుమ పిండి ఇలాంటివి చాలా ఇచ్చేవాళ్ళు, నూనె ప్యాకెట్లు. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఆయా ప్రాంతాలను బట్టి, అలాగే అటు సంక్రాంతి వస్తే కొన్ని అదనంగా వచ్చే బెల్లము ఇలాంటివి, అలాగే ఇటు రంజాన్ వస్తే సేమియా, గోధుమలు ఇలాంటివి కూడా ఇచ్చేవాళ్ళు. సో ఓవరాల్గా చౌక ధరల దుకాణం, దీని పేరు రేషన్ షాప్స్. సో వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తక్కువ ధరకే వైట్ రేషన్ కార్డుదారులకు అంటే పేదవారికి అందించేవాళ్ళు. అయితే 2019 తర్వాత ప్రభుత్వం మారిన దగ్గర నుంచి పరిస్థితి ఏంటంటే రేషన్ దుకాణాల్లో ఇస్తున్నది కేవలం రెండు ఐటమ్స్. అయితే ఒకటి రైసు, రెండు పంచదార. కొన్ని ప్రాంతాల్లో అయితే అది కూడా లేదనుకోండి. ఇక వీటిని అత్యద్భుతంగా అప్పుడు ఉన్నటువంటి ఆ శాఖ మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆ రోజు చెప్పింది ఏంటి అంటే, అమెజాన్లో మీరేదన్నా ఆర్డర్ పెడితే ఇంటికే అన్ని డెలివరీ వస్తున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఈ రేషన్కి సంబంధించినటువంటి వాటిని డోర్ డెలివరీ చేయకూడదు, అందుకే మేము వాహనాలను తీసుకొస్తున్నాం, మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, రేషన్ షాపే మీ దగ్గరకు వస్తుంది, ఈ వాహనాల ద్వారా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ఇచ్చి వెళ్తామని చెప్పారు. ఎందుకు ఇదంతా అంటే, చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు, పాపం వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఆ బియ్యం మోసుకొచ్చుకోలేరు, కాబట్టి వీటన్నింటినీ మేము దృష్టిలో ఉంచుకుని ఇలాంటివి తీసుకొస్తున్నామని చెప్పారు. ఫైన్, ఆలోచన బాగుంది, మరి ఆచరణ? సో ఆచరణలో ఇది అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే 1884 కోట్ల రూపాయలు వెచ్చించి 9,264 వెహికల్స్ కొన్నారు. సో ఇవి సక్రమంగా రేషన్ ఇస్తున్నాయా అంటే సందు చివర పెట్టి సైరన్ వేస్తారు. సో అక్కడికి పొలవమని వెళ్ళి ఎండలో క్యూలో నుంచుని, వర్షంలో క్యూలో నుంచుని తెచ్చుకోవాలి. ఇది ఒక ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. చాలా కొండ ప్రాంతాలు ఉన్నాయి, కొండపైకి వెహికల్ వెళ్తుందా, కొండ కింద పెడతారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మోసుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఇంటికే తెచ్చిస్తామన్నటువంటి ప్రభుత్వ లక్ష్యం 1% కూడా ఎక్కడ ఒక్క ప్రాంతంలో కూడా నెరవేరలేదు. పైగా గతంలో 1వ తేదీ నుంచి 15 లేదా 25వ తేదీల వరకు కూడా రేషన్ ఇచ్చేవాళ్ళు. సో ఈ మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఎందుకని, చాలామంది రోజు కూలీలు ఉంటారు కాబట్టి, వాళ్ళు పనులకు వెళ్తూ ఉంటారు కాబట్టి, ఒకరోజు పని మానేస్తే వాళ్ళకు వచ్చేటువంటి కూలీ పోతుంది కాబట్టి, కుటుంబం గడవటం ఇబ్బంది అవుతుంది కాబట్టి, వాళ్ళకి నచ్చినటువంటి సమయంలో వీలైనప్పుడు పనికి వెళ్ళి కాస్త తొందరగా వచ్చి సాయంత్రం పూట అయినా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈ బళ్ళు పెట్టడం వల్ల పరిస్థితి ఏంటంటే, నెలలో వీడు ఏ రోజు ఏ సందుకు వస్తాడో తెలియదు, ఏ రోజు ఏ ఏరియాలో రేషన్ ఇస్తాడో తెలియదు, ముందు ఇంటిమేషన్ ఉండదు, వాడు వచ్చిన రోజే తీసుకోవాలి, ఆ రోజు మిస్ అయితే తర్వాత ఇచ్చే పని లేదు, పోనీ ఆ రోజు మిస్ అయింది కదా అని రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవటానికి లేదు, వాళ్ళు వచ్చి సైరన్ వేసిన రోజు తెచ్చుకోవాలి, వాడు ఎప్పుడు సైరన్ వేస్తాడని వీళ్ళు పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాలి. సో ఇలా పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. దీని మీద ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ డోర్ డెలివరీ ఏమాత్రం సక్సెస్ అయిందని చెప్పి అధికారులను అడిగినప్పుడు 100% ఇది ఫెయిల్ అయింది, అనుకున్నటువంటి లక్ష్యాలను ప్రభుత్వం చేరుకోలేకపోయిందని అధికారులు మొహమాటం లేకుండా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీంతో అసలు ఈ బళ్ళను ఎందుకు తెచ్చారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, డ్రైవర్కి జీతం, డీజిల్కి దాని ఈఎంఐలు కట్టడం, మళ్ళీ ఇంత పెట్టి ఎందుకు చేశారు? సో దీన్ని పక్కన పెట్టేసేద్దాము, సో వీటిని వేరే విధంగా ఎలా వాడాలి అనేది ఆలోచించండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీలైతే రేషన్ దుకాణాలలోనే సరుకులన్నీ ఇచ్చేలాగా ఏర్పాటు చేద్దాం. అలాగే ఈ బియ్యము, పంచదార మాత్రమే కాకుండా నిత్యావసర సరుకులు ఒక ఇంటికి ఏవి అవసరమో ఆ సరుకులన్నీ కూడా రేషన్ దుకాణాలలో అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేయండి. తక్కువ ధరలకే పేదవారికి సరుకులు అందాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తుంది.